లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. అంటే సినిమాలో ఆబ్వియస్లీ అంటే మెయిన్ ఫాదర్ని లవ్ చేయడం అనేది ఎలాగో కుదరదు, అది పక్కన పెట్టేస్తే విచ్ హీరో డిడ్ యూ లైక్? Between both of them? Yeah. ఆబ్వియస్లీ పక్కనే ఉన్నాం కదండి ఇప్పుడు. అలాగే అదే ఉంటే అదే ఇప్పుడు నేను నో సే ఫ్రాంక్లీ ఫర్గెట్ అబౌట్ నాగశౌర్య here. Shaurya is obviously charming, but I don't know. I don't know. I'm really confused. Father or son? Yeah. Yeah, same blood. Same. I don't know. I had fun shooting both of them. Wow, very diplomatic. I'm being diplomatic. Yeah. Diplomatic. Okay. So నాగశౌర్య, ఈ ఫస్ట్ స్క్రిప్ట్ అజయ్ గారి దగ్గరికి వెళ్ళిందా, మీ దగ్గరకు వచ్చిందా? ఎలాగా ఫాదర్ అండ్ సన్? లేదండి, యాక్చువల్లీ లాస్ట్ నా దగ్గరికి వచ్చింది. అవునా? లాస్ట్ బికాస్ అజయ్ గారికి ఇప్పుడే వచ్చింది, దాని తర్వాత సన. బికాస్ నేను ఊహలు గుసగుసలాడే క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు నేను సన ఫోటో షూట్ అయింది. సో షూట్ దగ్గరికి సన వచ్చింది, సేమ్ ప్రొడక్షన్ కదా. ఓకే. సో ఫోటో షూట్ అయింది, అప్పుడే ఒక సీన్ చేసాము, అందరూ చాలా బాగా చేస్తుంది అది. అప్పుడే చిన్న చిన్న డైలాగ్స్ కూడా చెప్పేసింది తెలుగులో. సో అనిపించింది చాలా బాగుంటుంది స్క్రిప్ట్ అని. దాని తర్వాత నేను స్క్రిప్ట్ విన్నా. సో వెంటనే దిక్కులు చూడకు రామ్ లక్ష్మి వచ్చి మన ఊహలు గుసగుసలాడే మూవీ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది. ఒక 10 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ దిక్కులు చూడకు రామే షూటింగ్కి వచ్చే. ఇట్స్ లైక్ నాకు స్కెడ్యూల్ గ్యాప్ లాగా ఉంది 10 days అంటే. మరి అవును, సినిమా సేమ్ ప్రొడక్షన్, అందరూ తెలిసిన వాళ్ళే. అప్పుడే ఊహలు గుసగుసలాడే అయ్యింది, వెంటనే దిక్కులు చూడకు రామయ్య, అందరు తెలిసిన వాళ్ళే. సో నాకు ఏదో పెద్ద కొత్త మూవీ చేస్తున్నట్టు అనిపించలే. ఓకే, ఒక గెటప్ విషయంలో తప్ప. ఆ గెటప్ విషయంలో తప్ప. మధ్యలో అది కూడా ఎంత ఒక షెడ్యూల్ వరకునా? లేదండి, అది ఫైనల్ షెడ్యూల్ వరకు వచ్చింది. అవునా? ఫైనల్ షెడ్యూల్ అంటే కోటి గారు చాలా క్లారిటీ ఉంటుంది దానికి. ఓకే. సో ఎప్పుడెప్పుడు ఏ సీన్ పడుతుంది, బికాజ్ నేను సైమల్టేనియస్ గా లక్ష్మీ రామాయణకి ఇంకో మూవీ చేస్తున్నాను, దాంట్లో కొంచెం బిఎడ్ ఉంటుంది. సో దానికి 1 week షూట్కి వెళ్తే మళ్ళీ దీనికి 1 week. సో అక్కడికి లక్ష్మీ రామాయణకి ముందు వెళ్తుంటే సార్ చెప్పాను, సార్ ఒక 3 days పెంచుకుంటాను గడ్డాన్ని, అక్కడ గడ్డం కంటిన్యూటీ కదా అని చెప్పి. సో ఈ 3 days ఇంటికి ఇక్కడ బియర్తో ఉన్న సీన్స్ అని ఇలా చేసేవాళ్ళం కోటి గారు. సో అంత క్లారిటీ, అంత సపోర్ట్ ఉంది. ఆర్టిస్ట్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి, సో కంఫర్టబుల్. కోయిన్సిడెన్సా, అలా కలిసి వస్తుందా? చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, ఏంటి ఇంత పెద్ద పెద్ద టైటిల్స్ అన్ని మీకే పడుతున్నాయి? అంటే లేదండి, అదృష్టం బట్టి అలా వచ్చినాయి. ఇంకా నేను అలా క్యారీ ఆన్ అవుదాం అనుకుంటున్నాను. సో టైటిల్ యాప్ట్ అయితేనే సినిమా, బికాజ్ సినిమాకి తగ్గట్టు తెలుగు మూవీ చేస్తున్నాం, తెలుగు వాళ్ళం, తెలుగులో పాటలు పాడుకుంటున్నాం, తెలుగు డైరెక్టర్లు. సో ఇంత తెలుగు ఉన్నప్పుడు టైటిల్స్ కూడా తెలుగు ఉంటే బాగుంటుంది కదా. సో అందుకనే ట్రై చేస్తున్నా. కానీ అదే మీరు చేసే ప్రతి సినిమాలోనూ మెయిన్ ఆ టైటిల్ బాగా అట్రాక్ట్ చేసేస్తుంది, ఎందుకంటే అది సమ్ నావలిస్టిక్ గా అనిపించడం, వెంటనే అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. మనం తీసేది తెలుగు వాళ్ళ కోసం కదండి. చూద్దాం ఎంత వరకు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు అన్నారు కదా, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. యా, ఎంకరేజ్ చేస్తున్నా, అందుకే ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తే మీరు డెఫినెట్లీ చూస్తారు కదా. అదే ఉంటుంది, అదే ఎంకరేజ్మెంట్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అలాంటి పేరు రావడం మంచిది కాబట్టి. యా, ఓకే. సో త్రికోటి గారు రాజమౌళి గారి దగ్గర ఎన్నో ఇయర్స్ చేశారు, ఇంకా ఆల్మోస్ట్ చాలా హెల్ప్ఫుల్గా ఉండేవారని విన్నాము. ఆయన పేరు ఈ మధ్య బయటపడిందని కూడా మాకు తెలిసింది. ఏంటి ఆయనతో పరిచయం మీకు ఎలా ఏర్పడింది? ఆయన పరిచయం అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఆయనతో మాట్లాడాలి? లేదండి, ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ అంటారండి. కానీ కోటి గారి విషయంలో ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అనేది నాకు లేదండి, సీరియస్లీ. ఓకే. చూడంగానే ఈయన తీగలుతారా అనిపించింది, కానీ తీస్తున్నప్పుడు మాత్రం నిజంగా ఎంత క్లారిటీ ఉంటుందా ఒక డైరెక్టర్కి, ఎంత కష్టపడతారా అంటే ఒక సామెత ఉంటుంది కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని. అది నాకు చాలా చీప్ అనిపించింది.
కోటి గారిని కలిసింది. అంత మంచి వ్యక్తి అయినా, చాలా డౌన్ ది ఎర్త్ అండ్ ఓపిక ఎక్కువ. నాకు 5 years ఇండస్ట్రీలో ట్రై చేస్తేనే నాకు డిప్రెషన్కి లోనయ్యి వెళ్ళిపోదాం అనిపించింది. ఆయన 25 years ఎలా ట్రై చేసి అంత పాజిటివ్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాల. ఆయన పాజిటివ్ బ్యాంక్ ఏమైనా పెట్టుకున్నారా అనిపిస్తుంది నాకు. 25 years నుంచి ఓ 10 సినిమాలకు ఛాన్స్ వచ్చేసి షూటింగ్ వెళ్ళబోయే ముందు ఆగిపోయి అంత స్ట్రాంగ్ హార్ట్ నేనైతే చూడలేదండి. సో అందుకే నేను చాలా నేర్చుకోవాలి. చాలా మంచి వ్యక్తి ఆయన. సో అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడు అవదని నాకు అనిపించింది. స్టోరీనా దింతానా దిన్ దింతానా దిన్ దింతానా దింతానా దీన్ రాసిన రైటర్ బ్రహ్మేనా ఒకడితో పిచ్చి వయస్సు వచ్చి మొదలు పెట్టాడి పైలా పచ్చి ఒకడితో పిచ్చి మనస్సు పుచ్చి తగులుకున్నాడి పిల్లే నచ్చి దింతానా దిన్ దింతానా దిన్ దింతానా దింతానా దింతస్సా ఇది లవ్ స్టోరీనా. సో సనా, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? హౌ విల్ బి యువర్ క్యారెక్టరైజేషన్ బేసికలీ బిట్వీన్ ద ఫాదర్ అండ్ సన్? No, it's same only. I told you. Will it be like entertaining It or is confusing? No, it is not confusing. She knows what she's doing. Okay. She's there. Like she's Okay. focused. Oh. She's an independent girl. She works for herself, and she has all shades of drama. She has emotions. She has anger. She has love side. She has fun side. So, yeah, she's అండ్ షీ డోంట్ నో దట్ ఐమ్ హిస్ సన్ అని యాక్చువల్లీ మూవీ ఎండింగ్ వరకు Okay. తెలియదు. that you don't have to say. ఐ హావ్ టు సే No, you don't have బికాస్ to say. No, that's okay. అంటే ఫస్ట్ అయితే తెలియదని ఎలాగో అనిపిస్తూనే ఉంటుంది, బికాజ్ ఏ అమ్మాయినా తెలిసి మాట్లాడదు కాబట్టి. మేబీ So I don't know who's senior and who's junior. So I'm a little blank. అజయ్ గారు ఇస్ జస్ట్ లేట్ 20s కదా. He is Late just 20s. 20. లేట్ 20s. లేట్ 20s నాన్న నాన్న He's అమ్మ awesome. లంచ్ బాక్స్ ఇచ్చాము. Perfect timing కదా అది. పర్ఫెక్ట్ టైమింగ్. అది నేను అజయ్ గారి కాంబినేషన్ ఫస్ట్ సీన్ అండి. ఓ షూటింగ్ లోనే ఫస్ట్ సీన్. ఫస్ట్ సీన్ స్టిల్ లేట్ 20s. నాన్న అమ్మ నీకు లంచ్ బాక్స్ ఇచ్చిరమ్మంది. అండ్ అజయ్ గారు ఇస్ బెస్ట్ అని చెప్పొచ్చు ఈ అవును. క్యారెక్టర్ కి. ది బెస్ట్ అండి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో నిజమే. అజయ్ గారిని నెగిటివ్ చూసి సడన్ గా ఒక్కసారి ఫాదర్ అనగానే చాలా మంది షాక్ అయ్యారు. అవును. దట్టు ఫాదర్ అనగానే ఇంకో షాక్ అయ్యారు. అప్పుడే ఫాదర్ ఏంటి అజయ్ గారు అనుకున్నాం కూడా. సో ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. People have seen him more in negative roles. యా You know, this is అండ్ ఆబ్వియస్లీ హీ డోంట్ లుక్ లైక్ ఫాదర్, రైట్? నాట్ yet at least. ఇద్దరు He's పిల్లలు still వచ్చారండి. 20. బయట ఒరిజినల్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జనరల్లీ మనకి Yeah. ఆన్ స్క్రీన్ కూడా ఇంకా అన్నయ్య క్యారెక్టర్స్ అవును. లోనే మనకి ఎక్కువ Yeah. కనిపిస్తూ ఉంటారు కదా. అందులో ఇంత పెద్ద కొడుకుకి ఆ ఫాదర్ ఇంత అనేది పెద్దనండి 19 కదండి. ఓకే. Yeah, he's ఎస్ మీరు ఊహించింది కరెక్టే. ఐఎమ్ స్టిల్ బ్యాచులర్. దింతానా దిన్ దింతానా దిన్ దింతానా దింతానా దీన్ రాసిన రైటర్ బ్రహ్మేనా. రేయ్ అమ్మాయిలు ఎప్పుడు వాళ్ళంతట వాళ్ళు మన లైన్లోకి రారా, మనమే వాళ్ళని ఫాలో అవుతూ లైన్లో పెట్టుకోవాలి. ఒకడితో పిచ్చి వయస్సు వచ్చి మొదలు పెట్టాడి పైలా పచ్చి ఒకడితో పిచ్చి మనస్సు పుచ్చి తగులుకున్నాడి పిల్లే నచ్చి. నువ్వు 19 ఏళ్లకే సెటిల్ అయిపోయి 40లో ప్రేమలో పడ్డావు. ఈ పప్పులు ఉడకాలని ఓ తప్పుడు లెక్కలు రాసిన గొప్పలు జగమెచ్చిన జనమెక్కడ ఎక్కడ ఎక్కడ ఎగడెక్కడ ఎగడెక్కడ ఎక్కడ ఎక్కడ అనుకొని దిక్కులు చూడకు రామయ్యా.